రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ట్రంప్ ఒక్క రోజులోనే H1B వీసా విషయంలో కుప్పిగెంతులు ఎందుకు వేశారు, అబౌట్ టర్న్ ఎందుకు చేశారు, ఏడాదికి ఏడాది ఇంత అమౌంట్ కట్టాలన్నటువంటి వ్యక్తి ఇది వన్ టైం పేమెంట్ అన్నటువంటి మాట ఎందుకు మార్చారు? చాలామందికి ఇది అర్థం కాలేదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ట్రంప్కి టాటా బై బై చెప్పినటువంటి ఒక కంపెనీ సాహసాన్ని మనం తెలుసుకోవాలి. భారతదేశానికి చెందినటువంటి టాటా కంపెనీ బోయింగ్ల కొనుగోలుకు సంబంధించి అమెరికాతో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. 290 బోయింగ్లు కొనాలని చెప్పి నిర్ణయించుకుంది. $46 బిలియన్ విలువైనటువంటి ఒప్పందం ఇది. దీనివల్ల దాదాపు 1 మిలియన్ ఉద్యోగాలు వస్తాయి. అంటే 10 లక్షల మంది అమెరికన్ యువకులకి ఉద్యోగాలు వస్తాయి. అయితే ఇప్పుడు ఈ టాటా కంపెనీ అమెరికాకి బై బై చెప్పేసింది. అమెరికా నుంచి మేము ఈ 290 బోయింగ్లను కొనుగోలు చేయబోవడం లేదు అని చెప్తోంది. 290 బిలియన్లు పోవడం, 90 బోయింగ్ విమానాల కాంట్రాక్ట్ పోవడం అంటే $46 బిలియన్, 10 లక్షల జాబ్స్. అమెరికాకి ఇది చాలా పెద్ద దెబ్బ. పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట పోతుంది. ఎందుకంటే బోయింగ్ 787 ప్రమాదం తరువాత టాటా కంపెనీ 3-4 ప్రధానమైనటువంటి కారణాలని చెప్పింది. అందులో మొట్టమొదటిది సేఫ్టీ. ఇటీవలే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగింది ఢిల్లీలో, మనందరము చూసాము. అది బోయింగ్ విమానము, అమెరికన్ విమానము కాబట్టి సేఫ్టీ ఒక ప్రధాన కారణము. రెండవది క్వాలిటీ, నాణ్యత. 3వ 4వ కారణాలు చాలా ముఖ్యమైనవి. 3వ కారణము జియోపాలిటిక్స్. ప్రస్తుతము అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఆ విధానాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నటువంటి విధానాల వల్ల స్థిరత్వం లేదు. భారతదేశానికి కూడా దీనివల్ల లాభం లేదు. కాబట్టి కంపెనీలకు అమెరికాతో వ్యాపార వాణిజ్యాలు చేయటం వల్ల భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జియోపొలిటికల్ రీజన్స్ వల్ల మేము కొనుగోలు చేయదలుచుకోవటం లేదని టాటా చెప్పింది. 4వ కారణము అమెరికా అనుసరిస్తున్నటువంటి DEI పాలసీ. DEI పాలసీ అంటే అంటే డివర్సిటీ అంటే వైవిధ్యం ఉండాలి. ఉద్యోగంలో ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో అన్ని రకాల వాళ్ళు ఉండాలి. హిస్పానిక్స్ ఉండాలి, క్యూబన్ ఆరిజిన్ ఉండాలి, ఏషియన్స్ ఉండాలి, జాపనీస్ ఉండాలి, ఎల్లో పీపుల్ ఉండాలి, అమెరికన్స్ ఉండాలి, బ్లాక్స్ ఉండాలి, ఇంతింత మొత్తంలో ఉండాలి అని చెప్పేసి ఫిక్స్ చేసి ఈ డివర్సిటీ ఉండి తీరాలి. నాణ్యత మాత్రమే కాదు, డైవర్సిటీ ఉండాలి. దానితో పాటు ఈక్వాలిటీ, పని చేసినా చెయ్యకపోయినా, సామర్థ్యం ఉన్నా లేకపోయినా అందరికీ జీతాలు సమానంగా ఉండాలి. 3వది ఇంక్లూజన్లో ఈ హోమోసెక్షువల్స్ కావచ్చును, లేకపోతే LGBTQQQ+++ ఈ రకరకాల విచిత్ర వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సమానమైనటువంటి వాళ్ళందరినీ కూడాను చేర్చుకోవాలి. ఉద్యోగంలో వాళ్ళు కూడా ఉండి తీరాలి. సో ఈ DEI వల్ల మాకు నాణ్యత దెబ్బతింటోంది. మీ డైవర్సిటీ పాలసీ, DEI పాలసీలు మీ దగ్గర ఉంటాయి, మాకు మాత్రము సరైనటువంటి ఉత్పాదన రావడం లేదని చెప్పి టాటా కంపెనీ చెప్పింది. దీనితోటి ఒక్కసారిగా అమెరికాకి ఒక కుదుపు వచ్చినట్టయింది, ఒక షాక్ వచ్చినట్టయింది. టాటా తరువాత బోయింగ్ విమానాలు కొనేటటువంటి మిగతా దేశాలు కూడా ఈ కారణాలు చెప్తే ఏం చేయాలి? అంతేకాకుండా అమెరికాకి చెందినటువంటి IT కంపెనీలో ఉన్నటువంటి మేజర్ కంపెనీలు, గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చును, యాపిల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చును, దాదాపు ఒక్కొక్కటి 40 నుంచి 50 వేల మంది ఉద్యోగుల్ని ఎంప్లాయ్ చేసేటటువంటి విస్తృతమైనటువంటి సంస్థలు ఇవి. నువ్వు H1B వీసాతోటి ఆటలాడుకున్నట్లయితే భారతీయ టాలెంట్, ఇండియన్ టాలెంట్ని కనుక రానివ్వకుండా అడ్డుకున్నట్టయితే మేము మా కంపెనీల్ని వేరొక చోటికి తీసుకువెళ్తాము అన్నటువంటి హెచ్చరికనిచ్చాయి. ఇప్పటికే భారతదేశంలో GCC సెంటర్స్ అంటే గ్లోబల్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ సెంటర్స్ చాలా ఉన్నాయి, కొత్త సెంటర్స్ రాబోతున్నాయి. కాబట్టి మేము అక్కడికి షిఫ్ట్ అవుతామన్నటువంటి హెచ్చరిక చేశారు. నిజానికి H1Bలో వచ్చేటటువంటి సమస్యలన్నీ చిన్న తరహా స్టార్టప్ కంపెనీలు వీళ్ళు ఒకటి ప్రామిస్ చేసి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆర్బిట్రాజ్ పేరిట
వాళ్లకు తక్కువ జీతాలు ఇస్తారు, దానితో వాళ్ళు 2-3 చోట్ల పని చేసుకోవలసి వస్తుంది, అనేక సమస్యలు దానివల్ల తలెత్తుతున్నాయి. కాబట్టి ఆ సమస్యని తొలగించడానికి పోయి నువ్వు యాపిల్, అమెజాన్ ఇటువంటి పెద్ద కంపెనీలు, గూగుల్ కావచ్చును, మైక్రోసాఫ్ట్ కావచ్చును, వీటిని అటాక్ చేయటం సరైంది కాదు అని చెప్పి సంస్థలు కుండబద్దలు కొట్టినాయి. దీంతో ట్రంప్ దిగిరాక తప్పలేదు. ఏడాదికి ఒక్కసారి H1B వీసాకి రుసుము చెల్లించాలన్న వ్యక్తి 1 టైం పేమెంట్ చేస్తే చాలు అని చెప్పి క్యారోలిన్ లెవిట్, అమెరికన్ అధికారి, ఆవిడ ప్రకటించారు. అమెరికా ఇప్పుడు ఏదో ఒక రకంగా భారతదేశంతో వాణిజ్య సంబంధాలని కొనసాగించాలన్నటువంటి తాపత్రయంలో ఉంది. అందుకనే వాళ్ళకి ఇష్టం లేకపోయినా పీయూష్ గోయల్, మన వాణిజ్య మంత్రి, చాలా టఫ్గా డీల్ చేస్తారని పేరుంది. అమెరికాకి 1 ఇంచు కూడా వదిలిపెట్టేటువంటి వ్యక్తి కాదు బేరసారాల్లో. ఆయనని వద్దు అని చెప్పి అమెరికా చెప్పిన భారతదేశం ఆయననే పంపించింది. ఆయనతోటే వాణిజ్య లావాదేవీలు, చర్చలు, వ్యాపార చర్చలు జరగబోతున్నాయి. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికా విధిస్తున్న టారిఫ్లు, ఆంక్షలు, సుంకాలు వీటి ప్రభావం భారత్ మీద అస్సలు లేదని చెప్పలేము. తాత్కాలికంగానైతే పెద్ద దెబ్బే ఉంటుంది, కానీ భారతదేశం దగ్గర ఒక దీర్ఘకాలికమైనటువంటి యోజన ఉంది. ఈ దీర్ఘకాలిక యోజన ఏమిటి? భారతదేశము ముఖ్యంగా రక్షణ రంగంతో పాటు అన్ని రంగాల్లో స్థానిక టెక్నాలజీని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఉదాహరణకి లేజర్ ద్వారా సంచాలితమయ్యేటటువంటి డ్రోన్ వ్యతిరేక సిస్టమ్స్ భారత్ ఇప్పుడు సొంతంగా తయారు చేస్తోంది. ఇజ్రాయెల్ సహకారంతో మొదలుపెట్టింది, ఇప్పుడు మనమే తయారు చేస్తున్నాం. దీని యొక్క ట్రయల్ ఆపరేషన్ సింధూర్లో జరిగింది. పాకిస్తాన్ యొక్క డ్రోన్స్ అన్నింటినీ కూడా డ్రోన్ స్వామ్స్ అన్నింటినీ కూడా మనము కొట్టగలిగాం. స్వామ్స్ అంటే ఒకేసారి అనేక డ్రోన్స్ రావడము. అవి కేవలము మన యొక్క సిస్టమ్ని, మన వ్యవస్థల్ని దెబ్బతీసేందుకు, చికాకు పరిచేందుకు, మన ఎనర్జీ అయిపోయేలా చేసేందుకు మాత్రమే వస్తాయి. వాటిని డీల్ చేసేందుకు ఈ లేజర్ గైడెడ్ టెక్నాలజీని తీసుకున్న యాంటీ డ్రోన్ టెక్నాలజీ, అది చాలా సఫలతాపూర్వకంగా మనం ప్రయోగించాము అమెరికా అవసరం లేకుండానే. ఇప్పుడు మనము 50 dB 100 dB కెపాసిటీ ఉన్నటువంటి లేజర్ టెక్నాలజీని కూడా వాడబోతున్నాం. ఇది కనుక జరిగితే 300 dB DW వరకు మనం కనుక DV కాదు DW వరకు వచ్చేటప్పటికి ఇంకా అమెరికా అవసరం మనకి లేకుండా పోతుంది. అంటే ఆ రంగంలో మనం అమెరికా పైన ఆధారపడనక్కర్లేదు. అదేవిధంగా జలాంతర్గాముల విషయంలో కూడాను SSN అంటే పరమాణు ఆయుధాలను, అణ్వస్త్రాలను క్యారీ చేసే జలాంతర్గాములు, వీటి తయారీలో కూడాను భారతదేశము స్వదేశీ టెక్నాలజీని, స్వదేశంలో డెవలప్ చేసినటువంటి విధానాలని, ప్రక్రియల్ని ఉపయోగిస్తోంది. అమెరికా పైన ఆధారపడటము మానేస్తోంది. అదేవిధంగా ఈమాల్ అంటారు, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఈమాల్స్ అంటారు వీటిని కూడా భారతదేశము పడవలకు ఫిట్ చేసేటటువంటిది, ఇది యుద్ధ నౌకలకు ఫిట్ చేసే, దీన్ని కూడా డెవలప్ చేసేటటువంటి సంభావన, అవకాశాలు పెరిగినాయి. కాబట్టి ఇవి కనుక తయారు చేస్తే అమెరికా పైన మనం ఆధారపడటం పూర్తిగా తగ్గిపోతుంది. దీంతోపాటు నియర్ స్ట్రాటోస్ఫియర్ సిస్టమ్స్ని డెవలప్ చేసి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా అమెరికా యొక్క డామినేషన్, అమెరికా యొక్క ఆధిపత్యాన్ని పూర్తిగా సవాలు చేసే విధానంగా మనము శాటిలైట్ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి మొత్తం మీద ఇప్పుడు అమెరికాకి భారతదేశం పైన ఆంక్షలు విధిస్తే దీర్ఘకాలికంగా భారత్కి లాభం ఉంది, అమెరికాకి తిరుగులేని నష్టం ఉంది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోలేని విధమైనటువంటి నష్టం అది. కాబట్టి అమెరికాలో పునరాలోచన ప్రారంభమైంది. దాని కారణంగానే H1B వీసా విషయానికి వచ్చేటప్పటికీ ఒక్క రోజులోనే ఆ మార్పు రావడానికి కారణం అది. మొత్తం మీద టాటా వంటి కంపెనీలు టాటా బై బై అనేటప్పటికీ ట్రంప్ గారికి జ్ఞానోదయం కలుగుతుంది, నెమ్మదిగానైనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.